బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో భారీ అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికతో నిజమని తేలుతున్నాయి. రేవంత్ సర్కారు అనుమానించినట్లుగానే ధరణి ద్వారా ప్రభుత్వ భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా ధారాదత్తం చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కేరళకు చెందిన కేరళ సెక్యూరిటీ ఆడిట్ అండ్ ఇన్సూరెన్స్ సెంటర్ ఈ ఆడిట్ బాధ్యతలను చేపట్టి గత 4 నెలలుగా హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా లోతైన దర్యాప్తు నిర్వహించింది. సుమారు 8 లక్షల డిజిటల్ లావాదేవీలను బ్లాక్ చైన్ టెక్నాలజీ మరియు డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా విశ్లేషించిన ఈ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా భూ రికార్డుల ట్యాంపరింగ్ జరిగినట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ముఖ్యంగా సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో నిర్వహించిన ఈ ఫోరెన్సిక్ ఆడిట్లో ప్రభుత్వ అసైన్డ్ వక్ఫ్ మరియు ఎండోమెంట్ భూములు అక్రమంగా చేతులు మారినట్లు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అత్యంత గోప్యంగా ఉంచిన ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కేబినెట్ ముందుకు తీసుకురానుంది. ఈ ప్రాథమిక నివేదికలోని అంశాల ఆధారంగా అక్రమాలు ఎక్కువగా జరిగినట్లు భావిస్తున్న రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి వంటి జిల్లాలకు కూడా ఈ ఫోరెన్సిక్ ఆడిట్ను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. భూముల రికార్డుల మార్పిడిలో జరిగిన ఈ అనుమానాస్పద డీల్స్ వెనుక ఉన్న సూత్రధారులను వెలికి తీసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. తెలంగాణలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో భారీ అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలో నిజమని తేలుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తేజస్విని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ ద్వారా భూములు అనేకంగా అక్రమాలకు జరిగాయన్నటువంటి ఆరోపణలు కాంగ్రెస్ అంటే అధికారంలోకి రాకముందు కూడా రేవంత్ అదేవిధంగా మిగతా కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపణలు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ధరణిలో జరిగినటువంటి అవకతవకలు, ముఖ్యంగా ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి విక్రయాలకు సంబంధించిన వాటి మీద విచారణకు సిద్ధమైందని చెప్పవచ్చు. గత 4 నెలల క్రితమే ఈ ధరణిలో జరిగినటువంటి అవకతవకలు, ప్రభుత్వ భూములకు సంబంధించిన లావాదేవీలు, ఎక్కడెక్కడ క్రయ విక్రయాలు జరిగాయన్నటువంటి విషయం మీద పూర్తిగా ప్రభుత్వం ఒక విచారణకు ఆదేశించింది. గత 4 నెలల క్రితమే కేరళకు చెందినటువంటి కేరళ సెక్యూరిటీ ఆడిట్ అష్యూరెన్స్ సెంటర్ ద్వారా ఈ ఆడిట్ చేయిస్తూ ఉన్నది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి భూముల క్రయ విక్రయాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ఎండోమెంట్ కావచ్చు, వక్త్ బోర్డుకు సంబంధించిన స్థలాలు కావచ్చు, అదేవిధంగా అసెండ్ భూములు కావచ్చు, ఈ భూముల విక్రయాలు ఏ విధంగా జరిగాయి, ఎవరికి అమ్మారు, ప్రైవేటు వ్యక్తులు ఎవరెవరు కొన్నారు, వీటికి సంబంధించిన లావాదేవీలు అన్నిటి సక్రమంగా జరిగాయా, నిబంధనలకు విరుద్ధంగా జరిగాయా అన్నటువంటి మీద విచారణ జరుపుతుందని చెప్పవచ్చు. గత 4 నెలల క్రితం ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ ఆడిట్ జరుగుతుందని చెప్పవచ్చు. దీని మీద ప్రత్యేకంగా కమాండింగ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఈ ఆడిట్ అంతా జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా కేరళకు చెందినటువంటి కేరళ సెక్యూరిటీ ఆడిట్ అష్యూరెన్స్ సంస్థకు చెందినటువంటి ఈ టీము ప్రత్యేకంగా 2 జిల్లాల్లో, ఇటు సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో జరిగినటువంటి విక్రయాలు, భూములకు సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన వ్యక్తులు, ముఖ్యంగా ఎండోమెంట్కు సంబంధించింది, అదేవిధంగా వక్త్ బోర్డుకు సంబంధించినటువంటి స్థలాలు కావచ్చు, అదేవిధంగా అసెండ్ భూములకు సంబంధించిన భూములు కావచ్చు, ఎక్కడెక్కడ అమ్మారు, ఎప్పుడు అమ్మారు, వాటికి సంబంధించినటువంటి రికార్డులను, ఇటు రెవెన్యూ రికార్డులను, అదేవిధంగా రిజిస్టర్ కార్యాలయంలోని రికార్డులు అన్నిటిని పరిశీలిస్తున్నారు. ప్రధానంగా చూసేది ఉంటే ఈ ఫోరెక్స్ ఆడిట్ ద్వారా ఎక్కడెక్కడ విక్రయాలు జరిగాయి, వాటికి సంబంధించినటువంటి నివేదికను ఇప్పటికే ఒక టీము వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రాథమిక ఎంక్వైరీ జరిగిందని చెప్పవచ్చు. ఆ ఎంక్వైరీలో తేలినటువంటి విషయాలను త్వరలోనే క్యాబినెట్ ముందుకు తీసుకొచ్చి ఆ క్యాబినెట్లో చర్చించిన తర్వాత మిగతా జిల్లాలో ప్రధానంగా చూసేది ఉంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి విలువైన స్థలాలు, ఇటు రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్కు సంబంధించినటువంటి స్థలాలు కావచ్చు, అదేవిధంగా సంగారెడ్డి, ఈ జిల్లాలకు సంబంధించినటువంటి భూములు, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల భూముల్లో ఏ విధంగా విక్రయాలు జరిగాయి, ఇటు ప్రభుత్వానికి చెందినటువంటి అసెండ్ స్థలాలు కావచ్చు,
అదేవిధంగా ఎండోమెంట్కు సంబంధించింది కావచ్చు, అదేవిధంగా వక్తు బోర్డుకు సంబంధించిన స్థలాలు ఎక్కడెక్కడ ఎన్ని అమ్మారు, ఎన్ని ఎకరాలు లావాదేవీలు జరిగాయి, వీటికి సంబంధించిన రికార్డులు తారుమారయ్యాయా, ఆ రికార్డులు ఉన్నాయా, ప్రస్తుతం రెవెన్యూ కార్యాలయ తహసీల్దార్ కావచ్చు, ఇటు ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కార్యాలయాల్లో కానీ ఆ రికార్డులు అన్నిటినీ కొంత స్వాధీనం చేసుకొని వాటి అన్నిటిని పరిశీలించి తర్వాత తిరిగి వాటికి సంబంధించినటువంటి ఎవరెవరు కొన్నారు, వారిని లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, నిబంధనల మేరకు జరిగాయా, ప్రభుత్వం ఏ ధరలకు అమ్మాయి అన్నటువంటి విషయాన్ని, లేదు అంటే పేర్లు మార్పిడి జరిగాయి, ఇందులో దారాదత్తం చేసింది ఎవరికి చేశారన్నటువంటి విషయం మీద పూర్తిగా విచారణ జరుగుతుంది. ఈ విచారణ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇటు రంగారెడ్డి, అదేవిధంగా మల్కాజ్గిరి, మేడ్చల్, సంగారెడ్డి ఈ 3 జిల్లాలు హైదరాబాద్ ఆనుకొని ఉన్నటువంటి విలువైన ప్రభుత్వ స్థలాలు ఎన్ని ఎకరాలు అన్యాక్రాంతమైంది, ఎవరికి దారాదత్తం చేశారు, ప్రైవేటు వ్యక్తులు వీటి మీద అజమాయిషీ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలతో సహా వాటిని అన్నింటిని పరిశీలించి ప్రభుత్వం క్యాబినెట్ ముందు ప్రవేశపెట్టనుంది. ప్రధానంగా మొదట ఇటు సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో జరిగినటువంటి వీటన్నిటి మీద ఇప్పటికే విచారణ జరుపుతుందని చెప్పవచ్చు. 8 లక్షల లావాదేవీలు ఫోరెక్స్ ఆడిట్ ద్వారా జరిగింది. డిజిటల్ ఫుట్ ప్రింట్, అదేవిధంగా బ్లాక్ చైన్స్ ఆధారంగా ఈ విచారణ జరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే వీటికి సంబంధించినటువంటి రికార్డులు అన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ని ఎకరాలు ప్రభుత్వ స్థలాలను విక్రయించారు, ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు ఏ విధంగా జరిగింది, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత క్యాబినెట్ ముందు పెట్టనుంది. ఈ ఆడిట్ జరిగిన తర్వాత దాని తర్వాతనే మిగతా జిల్లాలకు సంబంధించినట్టు మొత్తం తెలంగాణ జిల్లాలో ధరణి ద్వారా పోర్టల్ ద్వారా ఎలాంటి ప్రభుత్వ స్థలాలు ఎన్ని విక్రయాలు జరిగాయి, ఎవరెవరికి చెందాయి, అవి నిబంధనల మేరకు జరిగాయి అన్నటువంటి వాటిని అన్నిటిని ప్రభుత్వం వాటి మీద ఒక నివేదికను తయారు చేయనుంది. క్యాబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత మిగతా జిల్లాల్లో కూడా ఈ విచారణ జరగనుందని చెప్పవచ్చు. తేజస్వి. మాత్రమే కాదు, వఫ్కి సంబంధించిన భూమి కానీ, అలాగే ఎండోమెంట్ ఆలయాలకి సంబంధించిన భూములు కానీ, ఇన్ని రకాల భూముల్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం, ప్రైవేట్ పరం చేయడం అని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది కనుక కంప్లీట్గా బయటపడిన తర్వాత మొత్తం దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చిన తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ ఫోరెక్స్ ఆడిట్ తర్వాత ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు, ఏ జిల్లాలో ఎన్ని విక్రయాలు జరిగాయి, ఎవరెవరు వాటిని కొనుగోలు చేశారు, కొనుగోలు చేసినటువంటి వ్యక్తులకు కరెక్టు అంటే నిబంధనల మేరకు అమ్మారా, అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు అమ్మిన భూములు విలువైనాయా, అక్కడ ఉన్నటువంటి వాటి అన్నిటిని పరిశీలించడంతో పాటు రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా, రెవెన్యూ రికార్డులను పరిశీలించడమే కాకుండా రిజిస్టర్ కార్యాలయంలో జరిగినటువంటి లావాదేవీలను కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఫోరెక్స్ ఆడిట్ ద్వారా తెలుసుకుంటున్నారు. అయితే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈ ఎవరెవరికి వాళ్ళ అనుమాయులకు అప్పగించారా, లేదు అంటే నిబంధనల మేరకు అమ్మారా అన్నటువంటి విషయాన్ని పూర్తిగా రికార్డులను పరిశీలించడంతో పాటు అప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ధర ఏ విధంగా ఉంది, ఎన్ని ఎకరాలు దారాదత్తం చేశారు, వీటికి సంబంధించినటువంటి వ్యక్తులు, కొనుగోలుదారు చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ప్రభుత్వంలో పెద్దలు కొనుగోలు చేశారా, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కానీ, లేదు అంటే వాళ్ళ బినామీ పేర్ల మీద ఈ విక్రయాలు జరిగాయనేటువంటి అన్నింటిని పరిశీలించిన తర్వాత అది క్యాబినెట్లో చర్చించిన తర్వాత చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. తిరిగి ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, లేదు అంటే వాటిలో నిర్మాణాలు జరిగాయా, వాటికి సంబంధించినటువంటి పూర్తి అంటే అక్కడ ఉన్నటువంటి ఫిజికల్గా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి అన్నిటిని పరిశీలించడంతో పాటు దీనికి సంబంధించినటువంటి విచారణను చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరెవరు కొనుగోలు చేశారు, ఏ లావాదేవీలు ఎవరెవరికి చెందాయి, ఆ స్థలాలు ఎవరికి విక్రయించారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు ధరణిలో పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఇటు దేవాలయ భూములు కావచ్చు, వక్తు బోర్డు స్థలాలు కావచ్చు, అదేవిధంగా అసెండ్ స్థలాలు కావచ్చు, వీటన్నిటిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని మాత్రం ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది. వాటికి సంబంధించినటువంటి విచారణ తర్వాత ఎవరెవరు ఇందులో భాగస్వామ్యం ఉన్నారో వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఇటు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు ప్రకటించారు. ధరణిలో అవకతవకలు జరిగాయి, ధరణి వల్ల చాలామంది వ్యక్తిగతంగానే కాకుండా ప్రభుత్వ స్థలాలు పెద్దలు వాళ్ళన్నిటిని వాళ్ళకి కావాల్సినటువంటి కట్టబెట్టారన్నటువంటి ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు ఈరోజు ఈ ఫోరెక్స్ ఆడిట్ ద్వారా పూర్తిగా వాటికి సంబంధించినటువంటి ప్రైమరీ ఎంక్వైరీలను తేలిందని చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తున్నారు.
ఉన్నారు. ప్రధానంగా చూసేది ఉంటే ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని చెప్పొచ్చు. కొన్ని కోట్ల విలువ చేసే అటువంటి వేల ఎకరాలను, వందల ఎకరాలను వాళ్ళకు కావాల్సినటువంటి బంధువులకు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన బినామీలకు కావచ్చు కట్టబెట్టారన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తుంది. తేజస్వి. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో భారీ అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలో నిజమని తేలుతున్నాయి. రేవంత్ సర్కారు అనుమానించినట్లుగానే ధరణి ద్వారా ప్రభుత్వ భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా ధారాదత్తం చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.